హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏ ఛానల్లో చూసినా తన గురించేనండి. ఏ సోషల్ మీడియాలో చూసినా తన గురించే. ఒక్క 2 days 3 days నుంచి ఎందుకురా ఎవర్రా అంటే కనుక మర్చిపోద్దు. ఈ వీడియో చూసే ముందు మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ విషయం చాలామందికి షేర్ అవుతుంది. మర్చిపోద్దు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. అలాగే మర్చిపోద్దు షేర్ చేయండి, ఎందుకంటే చాలామందికి అవసరం అవుతుంది కాబట్టి. చూద్దాం ఏంట్రా అంటే వీడియోలోకి వెళ్తే కనుక ఈమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అండి. ఈమె నోరు తెరిస్తే చాలు అవతల వ్యక్తి కూని అయిపోయినట్టే, డైరెక్ట్గా చంపవసరలా, మాటలతోనే చంపేస్తుంది. అంతేకాదు తను మాట్లాడిందంటే కనుక ఎటకారం వల్ల మాలిన ఎటకారం గంపడి పోగేసుకోవచ్చు. ఎవరంటే కనుక 100% మీ బుర్రలోకి వెలిగిపోవాలి. ఇంతవరకు చెప్పండి. ఫైర్ బ్రాండ్ రోజా గారు చాలామందికి తెలుసు అనుకుంటా. కాబట్టి ఆవిడ మాట్లాడే విధానం, ఆవిడ యాటిట్యూడ్ అంతా, బిహేవియర్ అంతా చూస్తే కనుక అవతడికి కాలుతుంది అనమాట. అంత భయంకరంగా ఆవిడ అవతల వ్యక్తిని క్రిటిసైజ్ ఏదైనా అనుకోవచ్చు. కాబట్టి ఈ రోజా గారి గురించి ఇప్పుడు ఎందుకని అంటే కనుక ఏంటంటే నగరి ఎమ్మెల్యే రోజా గారి గురించి, ఎందుకంటే షర్మిల గారు ఎవరైతే ఉన్నారో షర్మిల గారు వాళ్ళ అన్న గురించి మాట్లాడిన మాటలకి రోజా కౌంటర్ ఇవ్వడం జరిగింది. రోజా కౌంటర్ గాను తను ఎన్కౌంటర్ టైప్లో అనమాట. మనం మామూలుగా ఉండదు, ఇక కౌంటర్లే ఉండదు. ఇంకా ఆవిడతోటిగా ఏంటి 5 ఇవ్వడం జరిగింది. కాకపోతే రోజా గారి కన్నా దారుణంగా అయితే చెప్పగలిగింది షర్మిల గారు. ఎందుకంటే షర్మిల గారికి రోజా గారి పుట్టు పూర్వోత్తరాలు కానీ, రోజా ఏవైతే అంటే రాజకీయ ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు ఏదైతే ఉందో సమస్తం షర్మిల గారికి తెలుసు. ఎందుకంటే జగనన్న వదిలిన బాణంలాగా షర్మిల గారు ఎప్పుడైతే మొత్తం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేయడానికి డిసైడ్ పాదయాత్ర చేశారో ఆ సమయంలో కూడా ఎక్కువగా ఉన్నది రోజా గారే. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కాబట్టి నువ్వు నాకు చెప్పవసరలా, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా షర్మిల గారు మాట్లాడటం జరిగింది. ఒక మాట కాదండి, నిజంగా ఈ మాటలు వింటే కనుక రోజా గారికి జ్వరం వచ్చేస్తుంది అనమాట. అంత దారుణంగా మాట్లాడింది షర్మిల గారు. ఏంటంటే కనుక మీ కుటుంబంలో నువ్వు ఒకళ్ళే మంత్రులు అనుకున్నావు, కానీ మీ కుటుంబంలో 4 మంత్రులేనా అని అన్నది. అంటే ఎవరి గురించి అంటే 2 అన్నలో వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తాత గురించి, మొత్తం అందరి గురించి మాట్లాడింది అనమాట. ఎందుకంటే నగరిని దోచేసుకుంటున్నారు మీరు. నగర నియోజకవర్గాన్ని ఏదైతే నగర నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గం మొత్తం దోచేసుకుంటున్నారో మొత్తం అవినీతే. ఎక్కడ అసలు నీతికి ఎక్కడ తావులేదు, మొత్తం అవినీతి మయం చేసేసావు నగరిని. కాబట్టి కమిషన్ల దందా, భూదందా, ల్యాండ్ దందా, ఇవన్నీ మొత్తం అన్ని దందాల మీద ఎంత వస్తే అంత రాని అన్నట్టుగా తయారయ్యే రోజా అని చెప్పేసి ఆవిడ విరుచుకుపడిపోయింది రోజా గారి మీద, షర్మిల గారు. కాబట్టి షర్మిల గారు మాట్లాడి నీ భోగోత్వం మొత్తం నాకు తెలుసు, నాకు చెప్పమాక నీతి కబుర్లు అని అయితే మాట్లాడటం జరిగింది. ఈసారి నువ్వు నెగ్గో అని జోష్యం చెప్పింది షర్మిల గారు. ఎవరి విషయంలో? రోజా గారి విషయంలో. ఆవిడ చెప్పడం ఏంటి, చాలామంది చెప్తున్నారు ఆ మాట. కానీ కాబట్టి రోజా గారికి ఉన్నటువంటి 2 అన్నయ్యలు ఎవరంటే కనుక కుమారస్వామి రెడ్డి, రాంప్రసాద్. అక్కడ ఎక్కువగా అంటే రోజా గారి కింద రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాగా తను సైన్ చేస్తే చాలు వెళ్ళి అది పట్టుకొచ్చేయడం, ఏమన్నా కమిషన్ ద్వారా లేదా ఏమన్నా తీసుకోవాల్సి వస్తే కనుక త్రూ ప్రాపర్ ఛానల్ ఏదైతే ఉందో తన నుంచి తను అలాగే వెళ్ళాలి తప్ప డైరెక్ట్ కాంటాక్ట్ ఇవ్వరు రోజా గారు. ఇలా కొన్ని మాటలైతే ఉన్నాయి. కాబట్టి ఇలాంటి రోజా ఈసారి నెగ్గుతుందంటే కనుక నెగ్గదు. ఎందుకంటే అంతకు ముందు వచ్చిన ఓట్లు చూసుకుంటే కనుక పెద్ద ఏం పొడి చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు. మామూలు 800-900 మెజార్టీతో నెగ్గావు. కాబట్టి ఈసారి నువ్వు నెగ్గవని జోష్యం అయితే చెప్పింది షర్మిల గారు. అంతేకాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే వైసీపీలో ఉన్నారో అదే నియోజకవర్గం గురించి, అంటే రోజా గారికి యాంటీగా ఉన్నాడు ఆయన వైసీపీ నుంచే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు రోజా అంటే పడదు, సెపరేట్ వర్గాన్ని క్రియేట్ చేశాడు ఆయన. కాబట్టి ఈసారి ఆ వర్గంతో నీకు పొత్తు లేదు, కాబట్టి ఈసారి నీ డెఫినెట్గా ఓడిపోతావు అని అయితే మాట్లాడటం జరిగిందండి. ఒకటి కాదు, ఆవిడ గురించి మ్యాక్సిమం చాలా అయితే మాట్లాడింది. నేను వీకేపీడియా చూసి చెప్పాలనుకుంటా మ్యాక్సిమం చెప్పాల్సి వస్తే కనుక. కాబట్టి ఏంటంటే రోజా గారికి ఉండేటటువంటి ఆ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడాను అదే ఏదైతే స్కామ్లు కమిషన్లు చేస్తున్నారో దాని ద్వారా నగరంలో మంచి ఇంప్రెషన్ అంటూ ఏమీ లేదు రోజా గారి మీద. కాబట్టి రోజా గారితో ఈసారి స్వస్తి పలికేసినట్టే రోజా గారు మ్యాక్సిమం సరిదేసుకోవచ్చు మోటా ముళ్ళు. ఎందుకనంటే మ్యాక్సిమం ఎక్కువగా నగరంలో ఉన్నదే తక్కువ. హైదరాబాద్ టు చెన్నై టు హైదరాబాద్ కదా నువ్వు తిరిగిందంతాను. అసలు ఎక్కడున్నావు నియోజకవర్గంలో అనేది కనుక నానా రబ్బలో చేసిందండి ఆవిడ. అది పరిస్థితి. రోజా గారి విషయం గురించి షర్మిల గారు మాట్లాడిన మాటలు. ఓకే, చూస్తున్న మీరు అందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మచ్.